ఈరోజు సండే కాబట్టి ఏబిఎన్ఆర్కే కొత్త పలుకులో కొత్త విషయాలు రాస్తా ఉంటాడు. ఇక్కడ ఏం రాసిన చూడండి, నేనే రాజు నేనే మంత్రి, అదే నిజమా అంటే అదే నిజం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక్కడే తన భుజస్కంధాలపై నడుపుతున్నాడు కాంగ్రెస్ పార్టీని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైతే తనకు అడ్డొస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా తొక్కి పెట్టాలో ఆ విధంగా తొక్కి పెడుతున్నాడు. ఇక మనం రీసెంట్ గా చూసినాం, డిప్యూటీ సీఎం ఎలా తొక్కిపెట్టిన మనం చూసినాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏ విధంగా తొక్కిపెట్టడం మనం చూసినాం, కొండా సురేఖను ఏ విధంగా తొక్కిపెట్టడం మనం చూసినాం, జూపల్లి కృష్ణారావు, తుమ్మల, పొంగులేటి అందరి మంత్రులను కూడా తనకు వీళ్ళంతా కూడా కాంపిటీటర్స్ కాదు, నేనే రాజు నేనే మంత్రి అనేటువంటి కోణంలో రేవంత్ రెడ్డి యొక్క బిహేవియర్ కనబడతా ఉంది. ఒక నియంత పోకలతోటి ఈ యొక్క తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. గతంలో కేసీఆర్ ఏ విధంగానైతే నియంత పోకలతో ప్రభుత్వాన్ని నడిపిండో అదే విధమైనటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డి కూడా ఒక నియంత పోకలతోటి నడిపిస్తా ఉన్న విషయం గమనించాలి. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పిండు, ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డిని పొట్టోడు అని డైరెక్ట్ ఏబిఎన్ఆర్కని అన్నాడు, పొట్టోడు గట్టోడు అన్నాడు. అంటే ఒక రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని కూడా ఆ విధంగా ఈయన అన్నాడంటే ఎంత చులకన భావం ఉందో చూడండి. ఏబిఎన్ఆర్కేకి సీఎం రేవంత్ రెడ్డి అంటే ఎంత చులకన భావం ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను పొట్టివాడినే అయితే అయి ఉండొచ్చు కానీ గట్టివాడిని సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఎన్నికల్లో రుజువు చేసుకున్నారు. అర్థమైంది కదా. అంటే ఏబిఎన్ఆర్కే సహకారం లేకుంటే రేవంత్ రెడ్డి పూట గడవదనేది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. మొన్న జనవరి 1వ తారీఖు 2026 నాడు ఒక సీఎం నేరుగా ఒక మీడియా ఛానల్ ఓనర్ దగ్గర పోయి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిండు అంటేనే రేవంత్ రెడ్డి యొక్క చరిష్మా ఏందో మనకందరికీ అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు నేరుగా పొట్టోడు అని చెప్పేసి నేరుగా స్పష్టంగా అన్నాడు. చూద్దాం ఇంకా ఒకసారి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 3 ఏళ్ల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికలు కూడా ప్రతిఫలిస్తాయని భావించలేం. అయితే అదే సమయంలో ఈ ఫలితాలను తేలికగా తీసిపారేయకూడదు. అధికారంలో ఉండి కూడా 90% స్థానాలు గెలవలేకపోతే అదొక గెలుప అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేలికగా తీసి పారేసి ఉండొచ్చు కాక, కానీ కాంగ్రెస్ గెలుపుకు ప్రాధాన్యం ఉంది అంటూ కాంగ్రెస్ భజన చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ భజన కాదు, ఇది రేవంత్ రెడ్డి భజన. ఎందుకంటే నువ్వు కొట్టినట్టు నేను ఏడిచినట్టు చేస్తా అనే కోణంలో వీళ్ళిద్దరి వ్యవహార శైలి ఉంటది, అంతే తప్ప వేరే ఏముండదు ఇక్కడ. సో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంపై కొంతకాలంగా విరుచుకుపడుతోంది. రేవంత్ సర్కార్ పనైపోయినట్టు ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారానికి తోడు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ విజయావకాశాలపై సందేహాలు నెలకొన్నాయి. అయితే రాజకీయ పండితుల అంచనాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించింది. ఎందుకు సాధించదు? ఏ ప్రభుత్వమైనా కానీ 100% అధికారంలో ఉన్నప్పుడు ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయి. అది బీఆర్ఎస్ ఉండని, కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండని, మజ్లిస్ ఉండని, సిపిఐ ఉండని, ఏవైనా ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగూడెం మున్సిపాలిటీ తీసుకోండి, 22 స్థానాలు సిపిఐ గెలిచింది. అంటే ఏంది, అక్కడ స్థానికంగా కొత్తగూడెం ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆ కొత్తగూడెం మున్సిపాలిటీలో 22 స్థానాలను కైవసం చేసుకోగలిగింది. అలా ఉంటాయి ఫలితాలు. ఎవరు అధికారంలో ఉంటే ఆ అధికార పార్టీకే పట్టం కడతారు. అది సర్పంచ్ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా, జెడ్పీటీసీ ఎన్నికలైనా కూడా అదే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ కొసమెరుపు విషయం ఏంటంటే 90% ఫలితాలు రావాలి, కానీ కాంగ్రెస్ పార్టీకి 75% ఫలితాలు మాత్రమే రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందని భావించాల్సినటువంటి అవసరం అయితే ఉంటది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అన్న తేడా లేకుండా దాదాపు అన్ని జిల్లాల్లోనూ మంచి ఫలితాలు సాధించేలా రేవంత్ రెడ్డి వ్యూహరచన చేశారు. సీఎం సొంత జిల్లా పాలమూరులో బీఆర్ఎస్ బలంగా ఉన్నట్టు కనిపించేది. తాజా ఫలితాలతో అందులోనూ నిజం లేదని తేలిపోయింది అంటూ చూస్తున్నాం. తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి అని రేవంత్ ప్రకటించిన 2వ రోజే వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సీఎం మాటల్లో నిజంలో లేకపోలేదన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. తనకంటే ఎంతో మంది సీనియర్ల కాంగ్రెస్ ను ఏకతాటిపై నడిపించడంలోనూ రేవంత్ కృతకృత్యులయ్యారు అంటూ మంచి భజన చేస్తున్నాడు. ఏం లేదండి, ఇలాంటి ఆర్టికల్స్ రాయాలి, పోవాలి, ఒక కాంట్రాక్ట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎం నరేంద్ర చౌదరి ఎన్టీవీ వాళ్ళిద్దరు కలిసి 9 బ్లాక్ స్కూల్ కాంట్రాక్ట్ కోసం ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా ఎవరైతే అడ్డొస్తున్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పించే ప్రయత్నంలో భాగంగా ఆయన పైన దుష్ప్రచారం చేసి నవ్వుల పాలయ్యారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేసిండు, డిప్యూటీ సీఎం ను బదనాం చేశారా ఈ ఏబిఎన్ఆర్కే రేవంత్ రెడ్డి కలిసి వాళ్ళిద్దరిని బదనాం చేశారు. ఎందుకు బదనాం చేసిరే అంటే మెగా కృష్ణారెడ్డికి సీఎం బామ్మర్దికి కాంట్రాక్ట్ రావాలి కాబట్టి వాళ్ళిద్దరు బదనాం చేసి మొత్తానికైతే పెంట చేసి కూర్చున్నారు.
గిట్ల నడుస్తూ ఉంటది రాజకీయం. మీడియా ముసుగులో వీళ్ళందరూ కూడా చేసే పరిస్థితి అదే. 2029లో జరిగే ఎన్నికల తర్వాత కూడా తానే సీఎంగా ఉంటారని 10.5 సీఎంగా పనిచేసే రికార్డు సృష్టిస్తారని రేవంత్ తాజాగా ప్రకటించారు. ఈ ప్రకటన కొంతమంది కాంగ్రెస్ నాయకులు మింగుడు పడకపోవచ్చు కానీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో నిరసన వ్యక్తం చేయాలని అసహాయ స్థితి ఏర్పడింది. రాజకీయాల్లో రేవంత్ దూకుడు స్వభావం అదే ఆయనకు ఇప్పటిదాకా కలిసి వచ్చింది. పిన్న వయసులోనే సీఎం కాగలిగారు. అయితే ఇల్లు అలకగానే పండగ కాదు కదా. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినంత మాత్రాన సార్వత్రిక ఎన్నికలను ఇవే ఫలితాలు ప్రభావితం అవుతాయని భావించడానికి లేదు. ఈ ఫలితాలు ప్రభుత్వంలో పార్టీలో రేవంత్ స్థానం మరింత పటిష్టమవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. 9.5 ఏళ్లు తెలంగాణ ఏకచిత్రాధిపత్యంగా పాలించే కేసీఆర్ కు ఇంకా మంచి రోజులు వచ్చినట్లు లేవు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ కూడా బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించలేదు. కేవలం అహంకారం కారణంగానే గత ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారని ఆయన కుమార్తె కవిత 2 రోజుల క్రితం విమర్శించారు. ఆమెను కూడా ఇప్పుడు తెలంగాణ ద్రోహి అంటారేమో తెలియదు. తెలంగాణలో మరింతగా బలపడే అవకాశం ఉన్నప్పటికీ కారణం తెలియదు కానీ బీజేపీ అందివస్తున్నటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం లేదు. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో తెలంగాణలో ఆ పార్టీ మరింత బలపడి ఉండాల్సింది. అలా ఎందుకు జరగడం లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో ఇక ఆ పరిశీలన కూడా నువ్వే చేస్తే అయిపోతాయి కదా. బీజేపీ ఎందుకు బలపడతలేదు అనేది పరిశీలన ఆత్మ పరిశీలన కూడా మీరే చేస్తే అయిపోతుంది. వాళ్ళెందుకు రేవంత్ రెడ్డి నేనే రాజు నేనే మంత్రి మీరే అంటా ఉన్నారు. పొట్టోడు గట్టోడు అని మీరే అంటా ఉన్నారు. అన్ని రకాల ఈక్వేషన్ మీరే చెప్తున్నారు. మిగతా కూడా మీరే చేస్తే అయిపోతుంది. బీఆర్ఎస్ అసలు తెలంగాణలో పుంజుకోవడం లేదు మీరే అంటున్నారు. మొత్తం చెప్తున్నారు కదా. ఆ విషయం కూడా చెప్పండి అయిపోతుంది. కానీ చెప్పడు. ఎందుకంటే కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ గాడు, రేవంత్ రెడ్డికి ఈయనే రేవంత్ రెడ్డి ఏబీఎన్ఆర్కే ఇద్దరు కలిసి ఉంటారు. ఒక తాను బిడ్డలే.